హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ శివ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను మీకు ఐఆర్సిటీసీ మొబైల్ యాప్ని ఏ విధంగా యూజ్ చేయాలి, అందులో రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి, ప్లస్ ట్రైన్ బుకింగ్ లేదా ఫ్లైట్ బుకింగ్ లేదా బస్ బుకింగ్ దాంట్లో నుంచి ఏ విధంగా చేసుకోవాలో నేను చూపిస్తాను. సో ఫస్ట్ మనము ఐఆర్సిటీసీ మొబైల్ యాప్లోకి వెళ్దాము. సో యాప్ హోమ్ పేజ్ అనేది ఈ విధంగా ఉంటుంది. మనము ఇప్పుడు ఏంటంటే కరోనా వైరస్ ఉంది కాబట్టి లిస్ట్ ఆఫ్ స్పెషల్ ట్రైన్ రన్నింగ్, అంటే అన్ని ట్రైన్స్ నడవట్లేదు కాబట్టి ఏవైతే ట్రైన్స్ నడుస్తున్నాయో ఆ లిస్ట్ అనేది ఇక్కడ ఇచ్చిండు. సో మనం ఇప్పుడు అకౌంట్ లేదు కాబట్టి మన అకౌంట్ని క్రియేట్ చేసుకోవాలి. సో ఇక్కడ మై అకౌంట్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. సో ఇక్కడ వెళ్తే యూజర్ నేమ్ పాస్వర్డ్ అడుగుతుంది. సో మనము సైన్ ఇన్ చేయలేము, రిజిస్ట్రేషన్ చేసుకోలేదు కాబట్టి. సో రిజిస్టర్ యూజర్ పైన క్లిక్ చేయండి. సో రిజిస్టర్ యూజర్ పైన క్లిక్ చేసిన తర్వాత మొబైల్ నెంబర్ అడుగుతుంది. సో మొబైల్ నెంబర్ని ఎంటర్ చేయండి. మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత మనం ఇప్పుడు ఈమెయిల్ ఐడిని ఎంటర్ చేయాలి. సో యూజర్ నేమ్ ఎంటర్ చేసిన తర్వాత పాస్వర్డ్ ఎంటర్ చేయాలి. తర్వాత ఫస్ట్ నేమ్ అని లాస్ట్ నేమ్ అని ఎంటర్ చేయాలి. తర్వాత మన డేట్ ఆఫ్ బర్త్ అనేది ఎంటర్ చేయాలి. సో ఇయర్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలంటే ఇక్కడ ఇయర్ అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేస్తే ఇయర్స్ ఓపెన్ అవుతాయి. సో తర్వాత మంత్ సెలెక్ట్ చేసుకోండి, డేట్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత నేషనాలిటీ అనేది ఇండియా అని పెట్టండి. సెక్యూరిటీ క్వశ్చన్ పెట్టుకోండి, లేకపోతే లేదు. ఇవన్నీ ఆప్షనల్ ఉన్నాయి. సెక్యూరిటీ క్వశ్చన్ మాత్రం ఆప్షనల్ లేదు. వాట్ ఈజ్ యువర్ పెట్ నేమ్ అంటే ఏదో పెట్ నేమ్ ఏదైనా ఉంటే పెట్టుకోండి. తర్వాత నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. సో పాస్వర్డ్ అనేది ఆల్ఫాబెట్స్ ప్లస్ నెంబర్సే ఉండాలి. జెండర్ సెలెక్ట్ చేయమని ఉంటుంది. సో జెండర్ ఎక్కడ ఉంది, ఓకే, జెండర్ సెలెక్ట్ చేయాలి. తర్వాత నెక్స్ట్ అని కొట్టండి. నెక్స్ట్ అని కొట్టిన తర్వాత రెసిడెన్షియల్ అడ్రస్ అడుగుతుంది. సో రెసిడెన్షియల్ అడ్రస్ని ఎంటర్ చేయాలి. తర్వాత స్ట్రీట్ ఎంటర్ చేయండి. ఏరియా ఆప్షనల్ ఉంది. కంట్రీ అనేది ఇండియా. తర్వాత పిన్ కోడ్ ఎంటర్ చేయండి. పిన్ కోడ్ ఎంటర్ చేస్తే అది ఆటోమేటిక్గా తీసేసుకుంటుంది ఆంధ్రప్రదేశ్ అని. సో కేవీ రంగారెడ్డి. తర్వాత పోస్ట్ ఆఫీస్ ఇవన్నీ అవసరం లేదు. ఫోన్ నెంబర్ ఆల్రెడీ ఎంటర్ చేసాం, అవసరం లేదు. సో ఇప్పుడు నెక్స్ట్ అని క్లిక్ చేయండి. సో పోస్ట్ ఆఫీస్ కూడా అడుగుతుంది. సో సేమ్ వస్తుంది. ఫోన్ నెంబర్ సేమ్ ఫోన్ నెంబర్ ఇవ్వండి. సో ఇప్పుడు ఇచ్చిన తర్వాత ఆఫీస్ అడ్రస్ అడుగుతుంది. సో ఆఫీస్ అడ్రస్ కూడా సేమ్ పెట్టండి, లేకపోతే వేరే ఉంటే వేరే పెట్టండి. ఇవన్నీ ఆప్షనల్ ఉన్నాయి. స్ట్రీట్ ఇది. తర్వాత ఇండియా అని పెట్టండి. పిన్ కోడ్ ఎంటర్ చేయండి. తర్వాత సిటీ, ఓకే. తర్వాత పోస్ట్ ఆఫీస్ ఏదైనా ఎంటర్ చేయండి. ఫోన్ నెంబర్ ఇచ్చిన తర్వాత రిజిస్టర్ అని ఎంటర్ చేయండి. ఓకే, కంగ్రాచులేషన్, యూజర్ రిజిస్టర్డ్ సక్సెస్ఫుల్లీ. వెరిఫై యువర్ మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్ టు ఎంజాయ్ అవర్ సర్వీసెస్. ప్లీజ్ లాగిన్ టు వెరిఫై యువర్ అకౌంట్ అని ఉంటుంది. సో ఇప్పుడు నా ఈమెయిల్కి ఒక కోడ్ని పంపిస్తారు వీళ్ళు. అది కోడ్ చూద్దాము. ఐఆర్సిటీసీ ఆన్లైన్ రైల్ టికెట్ అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేస్తాను. సో వీళ్ళు యువర్ యూజర్ ఐడి పంపించారు. యువర్ పాస్వర్డ్ ఈజ్ యాజ్ యూ గివెన్ ఎట్ ద టైమ్ ఆఫ్ రిజిస్ట్రేషన్ అని ఉంది. సో ఇక్కడ ప్లీజ్ క్లిక్ హియర్ టు లాగిన్ యువర్ అకౌంట్ అంటే ఇక్కడ నుంచి క్లిక్ చేస్తే మనకి లాగిన్ అవుతుంది. ఇక్కడ యువర్ ఈమెయిల్ ఐడి వెరిఫికేషన్ ఓటీపీ కోడ్ ఇది ఇచ్చిండు. సో ఈ ఓటీపీ అనేది మనము అక్కడ యాప్లో ఎంటర్ చేస్తే రిజిస్ట్రేషన్ అనేది అయిపోతుంది. సో ఇప్పుడు మనం యూజర్ ఐడి అని ప్లస్ పాస్వర్డ్ అనేది సెట్ చేసుకున్నాము. సో యూజర్ ఐడి పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ చేద్దాము. క్యాప్చా ఎంటర్ చేద్దాము.
తర్వాత లాగిన్ అని కొట్టండి. సో ఇప్పుడు ఇది మన యూజర్ అనేది వెరిఫై అవుతుంది ఐఆర్సిటీసీ యాప్లో. సో తర్వాత ఇక్కడ ఏంటి వెరిఫై యూజర్ అని ఉంది. సో ఎంటర్ ఓటీపీ సెండ్ టు యువర్ మొబైల్ నెంబర్, తర్వాత ఎంటర్ ఓటీపీ సెండ్ టు యువర్ ఈమెయిల్ ఐడి. ఇంతకుముందు నాకు ఓటీపీ వచ్చింది కదా, ఆ ఓటీపీ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. సో నాకు ఈమెయిల్ ఐడికి ఓటీపీ వచ్చింది, బట్ నా మొబైల్ నెంబర్కి ఓటీపీ రాలేదు. సో నేను రీసెండ్ ఓటీపీ అని కొట్టాను. ఇప్పుడు నా మొబైల్ నెంబర్కి ప్లస్ ఈమెయిల్ ఐడికి వచ్చిన ఓటీపీలు నేను రెండు ఎంటర్ చేశాను. ఎంటర్ చేసిన తర్వాత ఈ రెండు ఈమెయిల్ ఐడి ప్లస్ మొబైల్ నెంబర్ అనేది వెరిఫై చేయాలి. సో వెరిఫై యూజర్ అని కొట్టండి. సో ఓటీపీ వెరిఫికేషన్ సక్సెస్ఫుల్ ఫర్ ద యూజర్ SK926699. సో ఓకే అయిపోయింది. ఇప్పుడు మనం మళ్ళీ లాగిన్ చేయాలి. సో మళ్ళీ లాగిన్ చేయండి. సో ఇప్పుడు ఆటోమేటిక్గా వెరిఫై అనేది అయిపోతుంది. అయితే దీనికి ఏంటంటే జస్ట్ యాప్ని ఓపెన్ చేయడానికి ఈజీగా, అంటే ప్రతిసారి లాగిన్ ఐడి యూజర్ ఐడి ప్లస్ పాస్వర్డ్ ఎంటర్ చేయకుండా ఖాళీ యూపీఐ పిన్ ఎంటర్ పిన్ అని పెట్టుకుంటే, ఆ పిన్ పెట్టుకుంటే చాలు. మీరు ఆ పిన్ యాప్ ఓపెన్ చేసినప్పుడల్లా ఆ పిన్ కొడితే ఈజీగా ఇది లాగిన్ అయిపోవచ్చు, ప్లస్ మనం ఏదైనా ట్రాన్సాక్షన్ చేయొచ్చు. సో ఇప్పుడు నేను పిన్ ఎంటర్ చేస్తాను. సో ఫ్రెండ్స్, ఇప్పుడు నేను 4 డిజిట్ పిన్ అనేది ఎంటర్ చేశాను. ఓన్లీ నెంబర్స్ పెట్టుకోండి, పెద్ద అవసరం లేదు, ఎందుకంటే గుర్తుపెట్టుకోవాలి కాబట్టి. సో పెద్దగా ఉంటే మీరు మర్చిపోతారు. సో 4 డిజిట్ పిన్ ఎంటర్ చేశాను. తర్వాత సబ్మిట్ అని కొడుతున్నాను. ఇక్కడ ఏమైనా ఉంటుంది, ప్లీజ్ రిమెంబర్ టు కీప్ యువర్ పిన్ ఇన్ సేమ్ ప్లేస్ ఫర్ ఫ్యూచర్ యూస్. సో మీరు పిన్ అనేది రిమెంబర్ చేసుకోవాలి, గుర్తుపెట్టుకోవాలి, అప్పుడే మీరు ఫ్యూచర్ యూజ్ చేయగలుగుతారు. ఫ్యూచర్లో ఏమైనా బుకింగ్ చేసుకోవాలంటే అప్పుడు ఈజీ అవుతుంది మీకు. సో ఇప్పుడు మై అకౌంట్ పైన కొడతాను. ఇప్పుడు నా డీటెయిల్స్ వస్తాయి చూడండి. సో గణేష్ జాదవ్ ప్లస్ నా ప్రొఫైల్ అనేది వస్తుంది. ఇదంతా నా ఫోన్ నెంబరు, నా ఈమెయిల్ ఐడి అనేది చూపిస్తాయి. సో ఇప్పుడు హోమ్ బటన్లోకి వెళ్దాము. సో ఇప్పుడు ట్రైన్ ఎలా బుక్ చేయాలో చూపిస్తాము. ఇక్కడ ఏముంది, ప్లాన్ మై జర్నీ ఉంది, మై బుకింగ్స్ ఉంది. సో ప్లాన్ మై జర్నీ అంటే మనము ప్లాన్ చేసుకోవచ్చు మన జర్నీని. ఇప్పుడు మీరు సపోజ్ హైదరాబాద్లో ఉన్నారు. సో హైదరాబాద్ నుంచి మీరు ముంబై వెళ్ళాలా, లేకపోతే ఢిల్లీ వెళ్ళాలా. సో ఆ ట్రైన్స్ ఏంటి, ఆ డెస్టినేషన్ ప్లస్ మనం ట్రావెలింగ్ ప్లేస్ నుంచి మనం ఎక్కడి నుంచి అయితే వెళ్తున్నామో ఆ ప్లేస్ ఎంటర్ చేస్తే మనకు ట్రైన్స్ ఉన్నాయా లేదా ఆ డేట్కి అనేది మనకు చూపిస్తుంది. సో ఇప్పుడు నేను సికింద్రాబాద్ జంక్షన్ టు ఢిల్లీ కొడతాను. ఓకే, సో ఢిల్లీ పెట్టేసి నేను డేట్ ఎంటర్ చేస్తాను. సో ఈ నెల 25కి ఓకే చేసి సర్చ్ ట్రైన్స్ అని కొడతాను. సో ఇప్పుడు నాకు సికింద్రాబాద్ నుంచి ఢిల్లీకి ట్రైన్స్ అవైలబుల్లో ఉన్నాయి. ఎన్ని ట్రైన్స్ ఉన్నాయంటే ఒక 4 ట్రైన్స్ ఉన్నాయి. ఇవన్నీ రెండు స్పెషల్ ట్రైన్స్ ఉన్నాయి. 3 స్పెషల్ ట్రైన్స్ ఉన్నాయి, ఒకటి ఎక్స్ప్రెస్ ట్రైన్ ఉంది. ఈ ట్రైన్స్ మీకు కన్వీనియంట్గా ఏ టైంకి ఉంటుందో ఆ టైంకి బుక్ చేయండి. ఎందుకంటే నైట్ వెళ్ళినా కానీ ఒక 1 డే పడుతుంది కాబట్టి మీకు డే జర్నీ కూడా ఉంటుంది ఢిల్లీ వెళ్ళాలంటే. సో ఇప్పుడు నేను నిజాముద్దీన్ దురంతో ఉంది కదా, అది సెలెక్ట్ చేసుకుంటాను. ఆఫ్టర్నూన్ ఉంది. సో ఇది మార్నింగ్ 10:40కి వెళ్ళిపోతుంది. సో ఇక్కడ ఏంటి, స్లీపర్ క్లాస్, థర్డ్ ఏసీ, సెకండ్ ఏసీ ఉంటుంది, ఫస్ట్ ఏసీ కూడా ఉంటుంది. సో స్లీపర్ క్లాస్ అనేది నార్మల్గా ఏంటి ప్రైస్ అనేది తక్కువగా ఉంటుంది. సో ఇప్పుడు చూసుకోవచ్చు. సో స్లీపర్ క్లాస్ ప్రైస్ అనేది చూద్దాము. అవైలబుల్ ఉన్నాయి, 376 అవైలబుల్ ఉన్నాయి. సో ప్రైస్ అనేది ఇక్కడ 775 చూపిస్తుంది, మనం చూసుకోవచ్చు. ఇక్కడ చూడండి 775 అనేది చూపిస్తుంది ప్రైస్ అనేది. సో థర్డ్ ఏసీ ప్రైస్ ఎంత ఉందో చూద్దాము సికింద్రాబాద్ నుంచి ఢిల్లీకి. సో థర్డ్ ఏసీ ప్రైస్ అనేది 2065 ఉంది. ఇక్కడ మీరు ఒకటి చూస్తున్నారా, డైనమిక్ ప్రైజింగ్ అవైలబుల్ అని చూడండి. డైనమిక్ ప్రైజింగ్ ఈజ్ అప్లికబుల్ ఇన్ దిస్ ట్రైన్. అంటే డైనమిక్ ప్రైజింగ్ ఏంటంటే ఇప్పుడు ట్రైన్ని బయలుదేరే రోజు
చూసుకొని వీళ్ళు ప్రైస్ అనేది ఇంక్రీజ్ చేస్తుంటారు. ఒకవేళ మీరు రేపు ట్రైన్ వెళ్తుందంటే ఈరోజు మీరు బుక్ చేస్తున్నారంటే సో ఆ ప్రైస్ అనేది ఇప్పుడు 2900 ఉంది కదా, ఆ 2900 కంటే ఎక్కువగా ఉంటుంది. 3000 కావచ్చు, 3500 కాదు, అంటే డిపెండ్స్ ఆన్ మీ సీట్స్ అనమాట. ఇప్పుడు 63 సీట్స్ ఉన్నాయి 25th. సో అప్పుడు 1-2 ఉంటే అప్పుడు 1 లేదా 2 సీట్లు అవైలబుల్ ఉంటే అప్పుడు రేట్ ఎక్కువ ఉంటుంది. సో ఏదైనా సరే థర్డ్ ఏసీ అయినా అంతే ఉంటుంది. ఇప్పుడు థర్డ్ ఏసీ 2000 ఉంది కదా, సో మీరు 20th చూస్తే 20th జూన్కి చూస్తే అది 2300 కావచ్చు, 400 కావచ్చు, లేకపోతే 3000 కూడా కావచ్చు ఒక సీట్. సో స్లీపర్ క్లాస్ కూడా వీళ్ళు సేమ్ డైనమిక్ ప్రైస్ అనేది చూపిస్తున్నారు, ఫేర్స్ అనేది ఇంక్రీజ్ కావచ్చు అని. సో ఇప్పుడు నేను స్లీపర్ క్లాస్ది సెలెక్ట్ చేసుకుంటాను. 775కి రేట్ పడుతుంది. సో బ్రేకప్ చూసుకుంటే మీరు ఇక్కడ ఏంటి, ఇక్కడ రిజర్వేషన్ ఛార్జెస్ ఉన్నాయి, సూపర్ ఫాస్ట్ ఛార్జెస్ ఉన్నాయి, తత్కాల్ ఛార్జెస్ ఇవన్నీ ఏమి ఉండవు. సో రిజర్వేషన్ ఛార్జెస్ చూసుకుంటే 20 ఉంటుంది, బేస్ ఫేర్ అనేది 724 ఉంది. సో తర్వాత ఇప్పుడు మనం బుక్ నవ్ అని కొట్టండి. సో ఇక్కడ ఏంది, హెల్త్ అడ్వైజరీ ఇష్యూడ్ బై మై డెస్టినేషన్ స్టేట్ అండ్ ఐ యాక్సెప్ట్ అండ్ షల్ అబాయిడ్ బై ద సేమ్. ఇక్కడ ఏంటి, మనము ఆరోగ్యంగా ఉన్నామా లేదా అనేది చెక్ చేసుకోవాలి. ఆల్రెడీ వాళ్ళు పెట్టిన కండిషన్స్కి మనం ఓకే ఉన్నామా లేదా అనేది మనం అగ్రీ చేసుకోవాలి. ఇక్కడ ఏమంటుంది, కన్ఫర్మ్ సెలెక్టెడ్ ట్రైన్స్, యూ హ్యావ్ సర్చ్ ట్రైన్స్ ఫర్ ఎస్సీ టు ఢిల్లీ బట్ యు ఆర్ బుకింగ్. ఇక్కడ ఏమంటుందంటే మీరు సికింద్రాబాద్ నుంచి ఢిల్లీకి సర్చ్ చేశారు, బట్ ఇది సికింద్రాబాద్ నుంచి నిజాముద్దీన్కి మీరు ఏంటి టికెట్ బుక్ చేసుకున్నారు, ఓకేనా అని అడుగుతుంది. ఇది ఓకే అని కన్ఫర్మ్ అని కొట్టండి. ఇప్పుడు బోర్డింగ్ స్టేషన్ మీరు చేంజ్ చేసుకోవాలంటే ఇక్కడ బోర్డింగ్ స్టేషన్ ఉంది కదా, సపోజ్ మీకు సికింద్రాబాద్ నుంచి ట్రైన్ వెళ్తుంది. సపోజ్ మీరు ట్రైన్ ఇక్కడ వరంగల్లో ఎక్కాలి అంటే అది వెళ్ళే దారిలో వరంగల్ వస్తే అక్కడ వరంగల్లో వెళ్ళాలి కాబట్టి వరంగల్లో ఎక్కుతారు కాబట్టి మీరు వరంగల్ బోర్డింగ్ స్టేషన్ అని పెట్టుకోవచ్చు. చూడండి ఇక్కడ ట్రై చూడండి ఏవేవి వస్తున్నాయో. ఇక్కడ చూడండి ట్రైన్ ఎక్కడెక్కడ ఆగుతుంది అనేది. ట్రైన్ ఓన్లీ 5 స్టేజెస్ ఉన్నాయి మొత్తము. ఒకటి సికింద్రాబాద్లో ఆగుతుంది, ఇంకొకటి బల్హర్షాలో ఆగుతుంది, ఇంకోటి నాగపూర్. సో సపోజ్ మీరు నాగపూర్లో ఎక్కాలి అనుకుంటే నాగపూర్ అని పెట్టుకోండి. ఇప్పుడు లాక్డౌన్ వల్ల ఇది ఎక్కువగా ఆగట్లేదు, ఓన్లీ 4 స్టేషన్లో ఆగుతుంది, మధ్యలో 3 స్టేషన్లోనే. సో మీరు సికింద్రాబాద్లో ఎక్కుతారు కాబట్టి సికింద్రాబాద్ అని పెట్టుకోండి. తర్వాత యాడ్ ప్యాసింజర్స్ ఉంది కదా, యాడ్ న్యూ అని కొట్టండి. సో ఇక్కడ నేము మీరు మీ గవర్నమెంట్ ఐడి ఏదైనా ఉంటే దాని ప్రకారం కొట్టండి. ఒక్కోసారి ఏంటి టీసీలు చాలా ఎక్కువ సతాయిస్తారు, అందుకని మీరు కరెక్ట్ ఐడి పెట్టండి. ఏజ్ ఎంటర్ చేయండి, తర్వాత మేలా ఫీమేలా ఎంటర్ చేయండి. బెర్త్ ప్రిఫరెన్స్ మీకు పై సీట్ కావాలా లేకపోతే మిడిల్ సీట్ కావాలా లేకపోతే కింద సీట్ కావాలనేది మనము సెలెక్ట్ చేసుకోవచ్చు. సో నేనైతే ఎక్కువగా అప్పర్ సీట్ పైన సీట్ ప్రిఫర్ చేస్తాను. సో నేషనల్ అనేది ఇండియా అని వచ్చింది. సో దాని తర్వాత యాడ్ ప్యాసింజర్ అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. సో ఇప్పుడు ప్యాసింజర్ అనేది యాడ్ అయిపోయింది. గణేష్ జాదవ్ 28 years మేల్, అప్పర్ బెర్త్ అనమాట. యూబీ అంటే అప్పర్ బెర్త్. సో ఇంకా ఎక్కువగా ఎవరైనా 2-3 వెళ్తున్నారంటే ప్లస్ యాడ్ న్యూ అని కొట్టండి. మళ్ళీ తర్వాత యాడ్ ప్యాసింజర్ అని కొట్టేస్తే ఎంతమందినైనా యాడ్ చేసుకోవచ్చు. బట్ పర్ బుకింగ్కి 6 మెంబర్స్ మాత్రమే మనం యాడ్ చేసి బుక్ చేయగలుగుతాము. 6 మెంబర్స్ పైన ఎక్కువగా ఉంటే వాళ్ళకి మనం బుకింగ్ ఒకేసారి చేయలేము. ఒక 8 మెంబర్స్ ఉన్నారనుకో, ఇద్దరికి ఒకసారి ప్లస్ 6 మెంబర్స్ ఒకసారి చేయాల్సి వస్తుంది. సో ఇప్పుడు రివ్యూ జర్నీ డీటెయిల్స్ అని కొట్టండి. సో ప్యాసింజర్ మొబైల్ నెంబర్ ఓకే. తర్వాత డెస్టినేషన్ అడ్రస్ అడుగుతుంది. సో ఇప్పుడు అడ్రస్ ఎందుకు అడుగుతుందంటే, ఇది పర్టికులర్గా అడ్రస్ ఎందుకు అడుగుతుందంటే కరోనా వైరస్ ఉన్నందువల్ల ఇది పక్కాగా అడ్రస్ అడుగుతుంది. సో అడ్రస్ లేన్ ఎంటర్ చేయండి. నార్మల్ టైంలో అయితే ఇది అడ్రస్ అడగదు, డైరెక్ట్గా మనం బుక్ చేసుకోవచ్చు. ఓకే, తర్వాత సిటీ ఎంటర్ చేయండి, పోస్ట్ ఆఫీస్ ఎంటర్ చేయండి. ఓకే, నార్మల్ టైమింగ్స్లో అయితే ఈ అడ్రస్ ఇవన్నీ ఏం అడగదు. నేను ఎన్నిసార్లు బుక్ చేసుకున్నా నాకు అడగలేదు. డూ యూ వాంట్ టు టేక్ ట్రావెల్ ఇన్సూరెన్స్? ఒకవేళ మీకు ట్రావెల్ ఇన్సూరెన్స్ తీసుకోవాలంటే తీసుకోండి, ఎందుకంటే ఇది 50 పైసా కంటే తక్కువగా ఉంటుంది. ఎస్ అని కొట్టండి. సో ఇన్సూరెన్స్ అనేది మనకు ఉంటుంది. ఒకవేళ ఏమైనా యాక్సిడెంట్స్ అయినా ఏమైనా ఫైర్ యాక్సిడెంట్స్ అయినా కానీ మనము
మనకి ఇన్సూరెన్స్ అనేది వస్తుంది. ఇక్కడ చూడండి, ప్లీజ్ సెలెక్ట్ ద పేమెంట్ మోడ్ టు ప్రొసీడ్ అని ఉంది కదా, ఈ పేమెంట్ మోడ్ అనేది. సో దీంట్లో ఏది సెలెక్ట్ చేసుకోవాలి మీరు చూడండి. పే త్రూ భీమ్ యూపీఐ యాప్ అంటుంది. భీమ్ యూపీఐ అంటే ఇది మన ఫోన్పే లేదా గూగుల్ పే లేదా ఏదైనా యూపీఐ యాప్స్ ద్వారా పే చేయొచ్చు, లేకపోతే నెట్ బ్యాంకింగ్ లేదా డెబిట్ కార్డ్స్ అనేది పైన ఉంది. సో కింద పే త్రూ భీమ్ లేదా యూపీఐ అని కొట్టండి. తర్వాత రివ్యూ జర్నీ డీటెయిల్స్ అని కొట్టండి. సో ఇప్పుడు మనకి రివ్యూ అనేది వస్తుంది. సో ఇక్కడ చూడండి, డేట్ మనం వెళ్ళే డేటు 25th జూన్, తర్వాత మనం దిగే డేట్ అక్కడ 26 జూన్ అనేది ఉంది. తర్వాత ట్రైన్ ఎప్పుడు వెళ్తుంది, ఎప్పుడు చేరుకుంటుంది అనేది ఉంది. తర్వాత ప్యాసింజర్ డీటెయిల్స్ కూడా ఉంది. ప్యాసింజర్ డీటెయిల్స్ కింద మనకి ఇక్కడ మన ఈ టికెట్ అనేది మన ఈమెయిల్ ఐడికి వెళ్తుంది, ప్లస్ మన మొబైల్ నెంబర్కి అనేది మెసేజ్ చేస్తారు. తర్వాత ప్రొసీడ్ టు పే అని క్లిక్ చేయండి. ఇక్కడ ఏముంటుందంటే ఇంతకుముందు బుక్ చేసిన వాళ్ళ టికెట్స్ ఇంకా కన్ఫర్మ్ కాలేదు, కన్ఫర్మ్ అయిన తర్వాత మన టికెట్ అనేది కన్ఫర్మ్ అవుతుంది. ఇప్పుడు ఏమంటున్నారంటే వెయిట్ లిస్టెడ్ టికెట్స్ కెన్ బి ఇష్యూడ్ ఆఫ్టర్ ఆల్ కన్ఫర్మ్ టికెట్స్ ఆర్ ఎగ్జాస్టెడ్. మనది వెయిట్ లిస్ట్లో అయితే ఏం లేదు, మనకు టికెట్స్ అనేది అవైలబుల్లో ఉన్నాయి కాబట్టి దీంతో ప్రాబ్లం ఏం లేదు. బుకింగ్కి ప్రొసీడ్ కండి, ఎస్ అని కొట్టండి. ఎస్ అని కొట్టిన తర్వాత ఇక్కడ మన పేమెంట్ మెథడ్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ కూడా భీమ్ యూపీఐ ఉంది, లేకపోతే మల్టిపుల్ పేమెంట్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. సో భీమ్ యూపీఐ, ఇక్కడ ఫోన్పే అని, సో ఫోన్పే పైన కొట్టి పే అని కొడితే ఎక్కడ వెళ్తుంది చూడండి. పే అని కొడితే మన ఫోన్పే యాప్లోకి వెళ్తుంది. ఫోన్పే యాప్లోకి వెళ్ళిన తర్వాత మనం యూపీఐ ఐడి, పేమెంట్ పాస్వర్డ్, ఇక్కడ మొబైల్ నెంబర్ కొట్టి సెండ్ ఓటీపీ టు లాగిన్ అని కొట్టండి. సో అప్పుడు ఏంటంటే మన ఫోన్పే యాప్కి ఒక మెసేజ్ వెళ్తుంది పే అని. అక్కడ పే అని కొడితే మనకి పేమెంట్ అనేది అయిపోతుంది. పేమెంట్ అయిపోయిన తర్వాత టికెట్ అనేది కన్ఫర్మ్ అయిపోతుంది. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మనము ట్రైన్ టికెట్ అనేది బుక్ చేసుకోవచ్చు. ఇది ఇప్పుడు చాలా పెద్ద ప్రాసెస్ అని అనిపిస్తుంది, ఎందుకంటే రిజిస్ట్రేషన్ నుంచి నేను మీకు చెప్పాను కాబట్టి చాలా పెద్ద ప్రాసెస్ లాగా ఉంది. బట్ నార్మల్గా అయితే జస్ట్ లాగిన్ చేసిన తర్వాత ఇప్పుడు మీరు ఎంటర్ చేసిన డీటెయిల్స్ ఆల్రెడీ ఉంటాయి కాబట్టి జస్ట్ మీరు వెళ్ళే రూట్ సెలెక్ట్ చేసుకొని మీ ప్యాసింజర్ డీటెయిల్స్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఎంటర్ చేసిన తర్వాత జస్ట్ పేమెంట్ చేసుకోవచ్చు. పేమెంట్ చేసుకొని మనము లాగౌట్ దీని బయటకు వెళ్ళిపోవచ్చు యాప్ నుంచి. సో ఈజీగా మనము పేమెంట్ అనేది అయిపోతుంది. టికెట్ ఒకవేళ బుక్ కాలేదు అంటే వెయిట్ లిస్ట్లో ఉందంటే పిఎన్ఆర్ ఎంక్వైరీ ఉంది కదా, దాంట్లోకి వచ్చి మన పిఎన్ఆర్ నెంబర్ కొడితే మనకి పిఎన్ఆర్ నెంబర్ కొట్టి ఇక్కడ సెర్చ్ అని ఎంటర్ కొడితే మన టికెట్ కన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది, కన్ఫర్మ్ అయిందా లేదా అనేది. సో ఇప్పుడు మై బుకింగ్స్లో కొట్టినా కానీ మనం బుకింగ్ చేసిన టికెట్ డీటెయిల్స్ అనేవి వస్తాయి, అప్కమింగ్ లేదా కంప్లీటెడ్ అనేది. సో ఆ టికెట్ డీటెయిల్స్ అనేవి వస్తాయి. తర్వాత మళ్ళీ హోమ్లోకి వెళ్తే ఇక్కడ రిఫండ్ హిస్టరీ, ఒకవేళ మీరు క్యాన్సిల్ చేసుకోవాలంటే టికెట్ క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచే ఇక్కడ రిఫండ్ హిస్టరీ అని ఉంది కదా, ఒకవేళ క్యాన్సిల్ చేసుకున్న తర్వాత మనకి రిఫండ్ అనేది ఎప్పుడు వస్తుంది అది చూసుకోవచ్చు. తర్వాత కింద ఫ్లైట్ బుకింగ్స్, బుక్ మీల్స్, మీరు ట్రైన్లో ఉన్నప్పుడు మీల్స్ బుక్ చేసుకోవాలంటే మీల్స్ కూడా బుక్ చేసుకోవచ్చు. తర్వాత ఫ్లైట్స్ కూడా బుక్ చేసుకోవచ్చు ఐఆర్సిటీసీ నుంచి. సో ఈ విధంగా మనము ఐఆర్సిటీసీ యాప్ అనేది యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ట్రాన్సాక్షన్లోకి వెళ్తే మై బుకింగ్స్, ఫెయిల్ ట్రాన్సాక్షన్స్, క్యాన్సల్ టికెట్స్, ఇవన్నీ హిస్టరీ, ఇంతకుముందు మీరు చేసిన హిస్టరీ మొత్తం వస్తుంది. సో చూసిరు కదా ఫ్రెండ్స్, ఐఆర్సిటీసీ యాప్ అనేది ఈ విధంగా యూజ్ చేయాలి. ప్లస్ మనము ట్రైన్ టికెట్ అనేది ఎలా బుక్ చేసుకోవాలో నేను చెప్పాను కదా. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. మీకు కనుక ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కమెంట్లో రాయండి, నేను హెల్ప్ చేస్తాను. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే కమెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.